కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సమస్యల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. తండ్రి బాటలోనే పయనిస్తున్న మంత్రి లోకేష్ కూడా కబుర్లతో కాలం గడిపేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విషయంలో తండ్రి తనయుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరుగుతుందో చూద్దాం. అనంతపురం జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం 1969 నుంచి వివిధ రూపాల్లో సేవలందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ జిల్లా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగడం ప్రశ్నార్థకంగా మారింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు రెన్యువల్ చేయకుండా కేంద్రం నిలిపివేయడంతో ఆ ట్రస్టుకు విదేశీ నిధులు ఆగిపోయాయి. 6 నెలలుగా నిధులు లేక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకలాపాల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దీంతో సంస్థ నిర్వహిస్తున్న 3 ఆస్పత్రులు, పేదలు, దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్న విద్యాసంస్థల కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్టీడీ సంస్థ ప్రతినిధులు రెన్యువల్ సమస్యను 3 నెలల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతల బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లి మంత్రి నారా లోకేష్ చేతులు దులుపుకున్నారు. అయితే రెన్యువల్ పునరుద్ధరణపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో అనంతపురం జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కలెక్టరేట్ను ముట్టడించిన ఆర్టీడీ పరిరక్షణ సమితి త్వరలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపచేస్తామని ప్రకటించింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్టీడీ డైరెక్టర్ మాన్చూ ఫెర్రర్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. సంస్థను కాపాడతామని చెప్పారే కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సార్లు ప్రధాని మోదీని కలిసినా ఏనాడు అనంతపురం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సమస్యను ప్రస్తావించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి రీత్యా ఆర్టీడీ సమస్యను సులువుగా పరిష్కరించగలిగిన చంద్రబాబు ఎందుకు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీడీని రక్షిస్తామని చెప్పినా మంత్రి లోకేష్ ఏమీ చేయడం లేదని, అసలు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ వైఖరి అనుమానాస్పదంగా ఉందని ఆర్టీడీ పరిరక్షణ సంస్థ మండిపడుతోంది.